మూడవ రోజు ఉదయం స్వామివారు సింహవాహనంలో విహరిస్తారు. సింహం మృగరాజుగా, అదే సమయంలో మనిషిలోని జంతు ప్రవృత్తిగా కూడా వర్ణించబడుతుంది. దాని మీద యోగముద్రలో యోగ నారసింహస్వామిగా మలయప్ప స్వామివారు అలంకారమై మాడవీధి ఉత్సవంగా వస్తారు. యోగ బలంతో స్వామివారిని వశం చేసుకొని తనలోని జంతు ప్రవృత్తిని విసర్జించుకునే విధంగా ఈ అలంకారం భక్తులకు ఒక సందేశం ఇస్తూ ఉంటుంది. విష్ణవే నమః శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి. వషట్కారాయ నమః శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి. ప్రభవే నమః వెంకటేశం మనసా స్మరామి. సర్వస్మై నమః శ్రీ శ్రీనివాసం. నమిత దేవం భజే నారసింహం సుముఖ కరుణేక్షణం సులభ నరసింహం. సుముఖ కరుణేక్షణం సులభ నరసింహం. సుముఖ కరుణేక్షణం సులభ నరసింహం. విజయ నరసింహం వీర నరసింహం. విజయ నరసింహం వీర నరసింహం. భుజబల పరాక్రమ స్ఫుట నృసింహం. ఆనంద చతుర నరసింహం. నమిత దేవం భజే నారసింహం సుముఖ కరుణేక్షణం సులభ నరసింహం. సుముఖ కరుణేక్షణం సులభ నరసింహం. విమల నరసింహం విక్రమ నృసింహం. విమల నరసింహం విక్రమ నృసింహం. కమనీయ గుణగణాకర నృసింహం. శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి. ధన్యనే నమః శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి. మేధావినే నమః శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి. విక్రమాయ నమః శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి. శాశ్వతాయ నమః శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి. కృష్ణాయ నమః శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి. శతర్ధనాయ నమః శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి. లోహితాక్షాయ నమః శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి. పవిత్రాయ నమః శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి. ఈశానాయ నమః శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి. ప్రాణాయ నమః శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి. ప్రాణదాయ నమః. ఆరాలలో సింహతలాటాలు కనిపిస్తాయి. విమానకల్పం సింహతలాటం వా గరుడతలాటం వా అంటూ వైష్ణవాలయాల సంప్రదాయాలను విశ్లేషిస్తున్నది. తిరుమల దేవాలయం వైఖానస సంప్రదాయాలకు లక్ష్యమేది సింహం. దుష్ట హిరణ్యకశిపులను చీల్చి చెండాడి ప్రహ్లాదులైన భాగమం పుచ్చ నృసింహం.
గిరిజా నృసింహ ధ్యాన శ్లోకం ఈ శ్రీనివాసుని యోగభంగిమకు సరిపోతుంది. సింహాసనే సమాసీనం సర్వాభరణ భూషితం నారసింహం చతుర్బాహుం శంఖచక్రధరం పరం పాదౌ ద్వౌ చ సమాకుంచన్యస్య పరిణయమాడి ఆ క్షేత్రానికి వెళ్ళి శ్రీ నృసింహదేవుని సందర్శించుకున్నాడని ఐతిహ్యం. వాసనా జ్ఞానాన్ని కూడగట్టుకొని వివేచనా జ్ఞానంతో దుర్మార్గచరాధములను సంహరించిన నరకేసరి తత్వము ఆదర్శనీయము. భగవంతుని సర్వవ్యాపకత్వాన్ని విశిష్టాద్వైత సుందరంగా చిత్రించిన తత్వవేత్తల ఆలోచనలు మన సనాతన ధర్మానికి రసధ్వనులు. వెంకటాద్రి రాజసింహం మృగరాజుపై ఊరేగుతున్నాడు ఉజ్వలోపేతంగా. భక్తినే సింహాసనంగా చేసుకొని ప్రత్యక్ష ప్రసారం చేస్తున్న శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ హరినెక్కి తిరిగే నరహరిని సన్నిహితం చేస్తున్నది. శ్రీశైలస్థితజంతుజాలమఖిలం పాషాణవృక్షాదికం సర్వం శ్రీపతిరూపమిత్యభిహితం తేషాం న కుర్యాత్ క్షతిం కేచిత్ సాధు జనా స్వపాదనిగతిం పాపం విచింత్యాత్ర తే జానుభ్యాముపయాంతి దేవసదనం గోత్ర ప్రభావస్త్వహో. అయిన వాళ్ళు ఎనకల వాళ్ళకి అవకాశం ఇవ్వకపోయింది. జానీబాబు కలియద్దండి. అనంత విజయ తేజోభరితుడు ఆ వెంకటాద్రి వాసుడు సింహవాహనాధీశుడై సినిమా భక్తులకు దర్శనాన్ని ప్రసాదిస్తూ ఉన్నారు. దానిని తన యొక్క స్వరూపంగా చూపించడం జరిగింది.